విజయవాడ అంటే బాగా కన్సర్న్, చాలా ఎక్కడ నేను విన్న విజయవాడ మీద ఉన్న మీ ప్రేమ అంతా మీ మాటల్లో కనబడుతూ ఉంటుంది. సో అమరావతి వల్ల విజయవాడ లాభపడిందా, నష్టపోయిందా సార్? అమరావతి అనేది ఈజ్ ఎ డ్రీమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటే రియాలిటీ. బట్ విజయవాడ ఈజ్ రియాలిటీ, గుంటూరు ఈజ్ రియాలిటీ. నువ్వు అమరావతి కడతానని విజయవాడని గుంటూరుని ఎట్లా నిర్లక్ష్యం చేస్తావు? నువ్వు 100 కోట్లు ఇవ్వాల, నువ్వు ఇటు విజయవాడకు ద్రోహం చేసావు, అక్కడ గుంటూరుకు ద్రోహం చేసావు, ఫైనల్గా నువ్వు అమరావతి ద్రోహికో కూడా మిగిలిపోయావు చరిత్రలో. ఈ విజయవాడని పాతనగరం చేయాలి, ఈ విజయవాడని పనికిరాకుండా చేయాలి, గుంటూరుని పనికిరాకుండా చేయాలి, నా అమరావతి ఉండాలి, దీంట్లో నేను రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, దీంట్లో డబ్బులు తరతరాలుగా నేను నా కుటుంబం ఉంటే ఒక 100 తరాలైనా దీంట్లో తింటూ ఉండాలి మేము అనే దాంట్లో ఆ యావలో పడిపోయి ఆయన అటు అమరావతికి ద్రోహేడు, ఇటు విజయవాడకి ద్రోహేడు, అటు గుంటూరుకి ద్రోహేడు. తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చినప్పటి నుండి మీ మీద అటాక్ భారీగా జరుగుతుంది టీడీపీ నుండి. అసలు 2019లో మీకు సీటు ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తే మీరు మీ కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసి సీట్ తెచ్చుకున్నారని బోండామ్మ అంటాడు. బోండామ్మ కంటే పెద్ద బ్లాక్మెయిలర్ ఉన్నాడా ఈ ప్రపంచంలో? పెద్ద బ్లాక్మెయిలర్, ల్యాండ్ గ్రాబరు. అతను ఒక రౌడీ కొండ. అసలు ఏ రకంగానూ అతను ప్రజా జీవితాన్ని పనికిరాడు. కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఈ బోండామ్మ అనేది. జనరల్గా ఎవరన్నా టీడీపీ నుంచి బయటకు వస్తారంటే ఇమీడియట్లీ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్లిప్లు వస్తాయి, వీళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసేయండి, ఇది మాట్లాడండి, ఇది మాట్లాడితే మాట్లాడకపోతే ఒకటేంటంటే వాళ్ళకి కావాల్సిన సీట్లో పదవులు ఇవ్వరని వాళ్ళ భయం. అట్లాగే రకరకాలైన కొంతమంది కూరకొక్కలను తయారు చేస్తారు చంద్రబాబు. ఈ మురుగుతూ ఉంటాయి. ఎవరో ఎవరన్నా పార్టీ నుంచి బయటికి పంపించాలన్నా వాళ్ళు, లేదంటే పార్టీ నుంచి వీళ్ళు నచ్చక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చక బయటికి వెళ్ళాలన్నా ఇట్లాంటి ఊరకొక్కలు ఈ బోండామ్మ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది మీకు తెలుసు పేరు, నాకు చాలా నిజంగా కూడా ఇతని పేరు కూడా నాకు ఉచ్చరిస్తూ నాకు ఇష్టం లేదు. ఇటువంటి వ్యక్తులు అసలు ప్రజాసేవకు పనికిరాని వ్యక్తులు. ఓన్లీ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్తో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు. వీళ్ళు అసలు ప్రజా జీవితాన్ని పనికిరారు. మీరు పార్టీలో బయటికి రాగానే మీరు 2 ఎన్నికల్లో కనీసం ₹2 కూడా తెలుగుదేశం పార్టీకి ఖర్చు చేయలేదు. ఆంధ్ర అంబానీలాగా కేసీఆర్ నాని పోజులు కొడతారు కానీ ఆయన బ్యాంకు స్కామరు, అతను ఒక చీటరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూపించేసుకో, బ్యాంక్ స్కామ్ అనేది బ్యాంకులో ఉంటాయి కానీ తెలుస్తుంది కదా, పబ్లిక్ డాక్యుమెంట్ కదా ఏదైనా బ్యాంక్ స్కామర్ అయితే బ్యాంకుల్లో ఉంటాయి, ఏమేమి కేసులోనే ఉంటాయి, లేదా ఎక్కడెక్కడ అంత పబ్లిక్ సిబిల్ ఉంది, సిబిల్లో తీసి ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఏముందో తెలుస్తుంది. ఏంటి ఊరిని మాడటానికి ఏముంది? ఇప్పుడు ఎవరో వెళ్తారు టీవీలు, ఏదో మైక్లోనే కదని పెడతారు, వాళ్ళు ఏదో మాడతారు, వీళ్ళు దాన్ని వెనక్కి కనీసం దాన్ని గురించి ఒక రీసెర్చ్ చేయకుండా, ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా వేసేస్తుంటారు. సో అది వేసిన వాళ్ళు ఇట్లాంటి కుక్కలు మోగుతూనే ఉంటాయి. సో లోకేష్ ఎలా డీల్ చేస్తారు సార్? ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ చాలామంది సీనియర్లు ఎవరు కూడా లోకేష్తో మాట్లాడడం కూడా ఇష్టపడరు అంటారు, మీతో సహా చాలా సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళు కూడా చాలా గతంలో ఇబ్బందులు పడ్డారు. చౌదరి బయటికి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ లోకేష్. ఎవరన్నా సుజనా చౌదరి అని కాదు, ఎవరన్నా మెయిన్ లోకేషే కారణం. ఇవన్నీ అతను ఏంటంటే అతను కోటరీని తయారు చేసుకోవాలి, నా మనుషులు ఉండాలి అన్ని చోట్ల. పార్టీ కూడా గెలిచినా మనకి ఇబ్బంది లేదు, ఉంటే వచ్చే అధికారంలోకి వస్తాను, అది ప్రతిపక్షంలో ఉంటాం, మనం ఎంజాయ్ చేస్తాం టైప్లో ఉంటాడు. అతనికి అసలు రాజకీయ పరిణితి లేదు, అతను డబ్బేవ తప్ప రాజకీయ పరిణితి లేదు. ఆర్గనైజేషన్ రన్ చేసే విధానం అతనికి తెలియదు, ఆ పిల్ల చేష్టలు టైప్.